డోర్లు బార్లాగా తెరిచిపెట్టినట్టున్నారు. కోతులు గుంపొచ్చింది. వీడి మొహం మండ. వీడేంటి పొద్దున్నే బ్యాగ్ వేసుకుని తయారయ్యాడు? వీడు కూడా శ్రీశైలం వస్తున్నాడన్నమాట. చెప్తా వీడి సంగతి. నమస్కారం మామగారు. నువ్వు కూడా వస్తున్నావా? ఎస్ మామగారు, నేను లేకపోతే సార్కి కుడి భుజం పడిపోయినట్టుంటుంది. అందుకే బిజీగా ఉన్న రాక తప్పలేదు. అయ్యో పాపం, నీకు కళ్ళాపరేషన్ అయినా కూడా రమ్మన్నాడా మా వాడు? నాకు కళ్ళ ఆపరేషన్ కాలేదు బామ్మగారు. అవునా? మరి ఆ కూలింగ్ గ్లాస్ ఎందుకు పెట్టుకు చచ్చావు? అంటే ఎండ కళ్ళకి తగలకుండా అన్నమాట. ఓహో, చలికాలం ఉదయం 5:30కి నీ కోసం సూర్యుడు దిగొచ్చాడా? వెదవ బిల్డప్లు కాకపోతే తీసవతల పరాయి. మడిచి పెట్టేశానండి బ్యాగులో. ఆ 2 సెల్ ఫోన్లేంటి చేతిలో? ఇంకొకటి ఎక్కడ కొట్టుకొచ్చావు? చిచి, ఈ 2 నావేనండి. ఒక్కడికి 2 సెల్ ఫోన్లు ఎందుకురా? అంటే ఒకటి ఆఫీస్ పనులకి, ఇంకోటి పర్సనల్ పనులకి అన్నమాట. ఆఫీస్ పనులు, సొంత పనులు ఒక్క ఫోన్తో చేస్తే కొంపలు ఏమన్నా అంటుకుంటాయా? ఎవరు చేయకపోతే దీని నుంచి దీనికి నువ్వే చేసుకుని బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడానికా? చిచి చిచి కాదండి. అయితే ఆఫీస్ ఫోన్ బయట పెట్టి రెండోది మడవటం కుదరదండి. యాజ్ టీజ్ గా జేబులో పెట్టేస్తాను. హోటల్లో కప్పులు కడిగేవాళ్ళగా ఈ 300 ప్యాంట్ ఏంట్రా? ఇవి రెడీమేడ్ గా దొరుకుతాయా, లేకపోతే పాత ప్యాంట్ చిరిగిపోతే కట్ చేసి ఇలా కుట్టించు తెచ్చావా? మామగారు దీని 3/4 అంటారు. అంతేగాని పాత ప్యాంట్లు చిరిగిపోతే కుట్టుకునేలా వేసుకోరు. ఇది ఒక రకమైన ఫ్యాషన్. ఇదేంటి?